ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు టీవీ వ్యాఖ్యాత. 1100 నటించారు. ఆలీ బాలనటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ని కూడా ప్రకటించారు. అలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రేక్షకులకు సేవ చేస్తున్నారు. ఇతని తమ్ముడు ఖయ్యూమ్ కూడా నటుడే. తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. 2వ ప్రపంచ యుద్ధం కారణంగా బర్మాను వదిలి రాజమండ్రిలో స్థిరపడ్డారు. తండ్రి అబ్దుల్ సుభాన్ దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. అలీ చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నారు. శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో మిమిక్రీ కళాకారుడిగా డాన్సులు ప్రదర్శనలు ఇచ్చేవారు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మ వీధి చిన్నపాకలో ఉండేవారు. అలీ పెద్దయ్యాక అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మారారు. ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్ర బృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చారు. తర్వాత దేవుడు మావయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి చెన్నై తిరిగి వచ్చేశాడు. ఆ సినిమాలు చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న సినిమా కోసం మళ్లీ చెన్నైకి పిలిపించారు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోకచిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నారని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్లాడు. అలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రం ద్వారా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అలీకి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత బాలనటుడిగా కొన్ని చిత్రాలు నటించారు. ప్రేమ ఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోటా శ్రీనివాసరావుతో పాటు అలీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్పి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎందచాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు చిత్రాలు వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రం ద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డారు. అడపాదడపా కథానాయక పాత్రలు పోషిస్తున్న మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తూ వచ్చాడు. అప్పటి వరకు దాదాపు 100 సినిమాలకు పైగా నటించారు. 1999లో నటుడు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెంచారు. అప్పుడు ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. 2019 మార్చి 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలీ వివాహం జుబేదాతో జరిగింది. వీరికి పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి 3 సంతానం. పెద్ద కుమార్తె ఫాతిమా రమీజోన్ బీడీఎస్ విద్యార్థి, 2వ కుమార్తె జుబేరియా, కుమారుడు మహమ్మద్ బాషా. అలీ తమ్ముడు ఖయ్యూమ్ అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. అలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నారు. వ్యాపార ప్రకటనలో కూడా మనకు కనిపిస్తారు. ఇతడు చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదూ మలాం, అలాగే రెడ్ బాస్కి కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 1999లో జెమినీ టీవీ అధినేత కిరణ్ కు డాన్స్ బేబీ డాన్స్ అనే కార్యక్రమం ఆలోచన అలీనే ఇచ్చారట. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీలో తెలుగులో అలీ 369, అలీతో జాలీగా, అలీతో సరదాగా మొదలైన కార్యక్రమాలకు యాంకర్గా చేస్తూ ఉన్నారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది. సూపర్ సినిమాకి గాను ఉత్తమ హాస్యనటుడిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. ప్రస్తుతానికి అటు సినిమాలు, ఇటు రాజకీయాలు, అలాగే టీవీ షోస్తో సక్సెస్ఫుల్ కామెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా తన లైఫ్ని సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అలీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.